అలసట లేని భీకర యుద్ధం. అలలుగా పారే ఏరుల రక్తం. వలసపోయినా అలిసిపోయినా ఆగిపోనిది ఈ మహారణం. నేలపైన దండయాత్రలు. ఈ అలజడి ఎవరి కోసం? ఇంత బీభత్సం ఎవరి కోసం? అసలు ఈ వినాశనం ఎవరి కోసం? రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం. కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం. ఏమైనా చేస్తా సార్. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. చేతిలో చేసి ఒకరి కోసం ఒకరు అనుకుంటే సరిపోదురా. అవసరమైతే దానికోసం ప్రాణానికి ప్రాణాల్ని పణంగా పెట్టాలి. అన్నదమ్ములం అందరం కలిసి ప్రాణాల్ని పణంగా పెడుతున్నాం అంతే. అందరు రండి. ఎగ్జామ్స్ ప్రతి సంవత్సరం రాయాలని ఫిక్స్ అయ్యాడు. ఇక మీ మీద ఈగ వాలినా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను.
बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय। How do you feeling, bro? చెప్పు బే కట్ట ఇరకద్దు ఇక్కడ ఫుల్ అయిపోయింది బ్రో ఆయన ఇక్కడ పక్కన చేయడానికి
స్వామివారి యొక్క పూజకు బాతులు కావాలని మనస్ఫూర్తి అందరిని పేరు పేరును ఆహ్వానిస్తున్నాం. జై గణేష్. మన గణనాథుడి దగ్గర మరి కొద్ది క్షణాలలో పూజా కార్యక్రమం ప్రారంభమైంది. దయచేసి భక్తులు ఎక్కడున్నా అధిక సంఖ్యలో పాల్గొనాలని మనస్ఫూర్తి అందరినీ పేరు పేరును ఆహ్వానిస్తున్నాం. జై గణేష్. ఓం దీపం దర్శయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఓం ఓం ఏన బంధోపది రాజా దానవేంద్రమామలః తేన త్వామదిత్య సర్వశుభశుభచార పూజాం సమర్పయామి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అక్షతాంతవళాన్ దివ్యాన్ చాలయాన్ దండరాశుభాన్ హరిద్రాచూర్ణ సంయుక్తాం సంగృహాన్ గణాధిపః శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి. పెట్టండి. ఓం సుగంధాని చ పుష్పాని జాజి కుందకాని చ. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే రాధం పురుషాదస్వదయాచారో దేవాయోగ్య చ మంగళం శుభప్రదం గృహాణత్వా హరేనః ఉషాతీరవామాతరః తస్మాంగమామావో యస్య క్షయా ఆపో జనేతాజనః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం పూజయామి. ఓం ఉత్తమాయ నమః. ఉదరం పూజయామి. ఓం వినాయకాయ నమః. వక్షస్థల పూజయామి. ఓం పాశాత్యదే నమః. పాశు పూజయామి. ఓం హేరంబాయ నమః. హృదయం పూజయామి. ఓం కపిలాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కందగ్రజాయ నమః. స్కందో పూజయామి. సైడ్ మైక్ ఎవరికి శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే. అందరూ అక్షంతలు వచ్చిన వాళ్ళందరూ కుడి చేతికి 5 సార్లు ప్రదక్షిణ చేయండి. ఓం త్రాయిమాం గురుమాదేవాశన నాగవత్సలాం అన్యదా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో గణాధిపా శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మశీస్తారాం సమర్పయామి. అందరూ అక్షంతలు వేసేసి నమస్కారం చేసుకోండి.
పోయినసారి కంటే ఇలా ఏమైనా మార్పులు వచ్చాయా? చాలా మార్పులు వచ్చినాయి. ఎలా అనిపించింది పూజ కార్యక్రమం? పూజకి వెళ్ళడం సూపర్ అనిపించింది. పిల్లలు లైటింగ్ చేసారు, ఇలాంటి లైటింగ్ ఇస్తుంది మామనాళ్ళని ఎవరు వేయలేదు, మంచిగా వచ్చారు. వినాయకుడు ఎలా ఉంది? బాగుంది. వినాయకుడు ఇలా బాగా వచ్చారు, ఎలా ఇచ్చారు కానీ మంచిగా సూపర్. టీమ్ మెంబర్ ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నేను చేయండి మీరు చేస్తున్నారు పిల్లలు. ఐఎమ్ సో హ్యాపీ. శ్రీ గణేష్ పోయినసారి కన్నా ఈసారి ఎలా ఉంది? చాలా బాగుంది సార్. డెకరేషన్ కానీ అంతా సూపర్ ఉంది. సపోర్ట్ చేసిన యూత్ కూడా గణేష్ టీమ్ మెంబర్ చాలా సంతోషంగా ఫీల్ అయింది సార్. ఎందుకంటే ఆర్భాటాలు నేను ఇప్పుడు చూడలేదు, రైతులను కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వచ్చినాం కాబట్టి మాకు అంత చాలా బాగుంది అనుకుంటున్నాం. ఇంకా కొన్ని అనుకోని కారణాల వల్ల కొన్ని సంఘటనలు జరిగినాయి. అవి మన మంచిగా అనుకోవాలి. ఏం జరిగినా అంతా మన మంచి. ఏమన్నా అరవింద్ స్కూల్కి వెళ్ళారా? పోయినండి. ఇప్పుడు వచ్చిందా? ట్యూషన్ గిట్ల ఏం లేదా? అరే వినాయకుని దీనికి నువ్వు వచ్చింది కదా మరి ఆ రోజు ఏమనుకున్నావా? గణపతి చిన్నగా అనుకుని ఇట్లా పెద్ద అనుకున్నావా? ఎక్స్పెక్ట్ చేయలేను ఇంత పెద్ద చేస్తాను. ఆ రోజు పక్కన వేరే చిన్నగా అనుకున్నా అని మరి పెద్దది అనుకోలేదు. ఎట్లుంది మన గణేష్ సారీ? చాలా బాగుందండి సార్. అందరికంటే మన సూపర్ ఉందా లేదా? అవునండి సార్. అందరికి మన లైటింగ్స్ ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేసి రారా అసలు? చేయలేను. థాట్ ఎట్లా వచ్చింది? థాట్ వచ్చిన వాళ్ళు మనకి ఎందుకు రాలేదని బాధపడాలి. థాట్ అంతే కదా. థాట్ మనకు వచ్చింది, మన గల్లీలో మన పిల్లలకు వచ్చింది. లైట్స్ అయితే ఇంకా సూపర్ అనుకో. ప్రతి ఒక్క మామనార్లో మొత్తం మన గణేష్ కాడికి వస్తున్నారు అందరు. ఆ లైట్లు చూసి అయితే అందరు షాక్ అవుతున్నాడు. పెద్దవి నువ్వు కూడా మంచిగా చదువుకోవచ్చు సార్. నువ్వు కూడా కొన్ని పైసలు అయితే ఇంకా మంచిగా తీసుకుని వద్దాం. మంచిగా జై బోలా గణేష్ మహారాజ్ కి. అందరికి జై శ్రీరామ్. 1999 నుంచి ఇక్కడ గణేష్ పెట్టడం స్టార్ట్ చేసినాం శివశక్తి నగర్ లో చికెన్ సెంటర్ దగ్గర. ఈ ఇయరే చాలా పెద్ద గణేష్ ని తెచ్చినారు అన్న వాళ్ళు. ఇట్లానే అందరూ మాకు సపోర్ట్ చేస్తూ ఇంకా ముందరికి పోవడానికి అందరూ సాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఇంకా ఈసారి చాలా స్పెషల్ గా కూడా అన్న వాళ్ళందరూ యూత్ ప్లాన్ చేసినారు. లైట్స్ అయితే చాలా బాగున్నాయి. మహబూబ్ నగర్ లో అందరు వచ్చి ఇక్కడ చూసి అందరు దానిల గురించి మాట్లాడుతున్నారు. చాలా గణేష్ కూడా ఈసారి చాలా బాగుంది, పెద్దగా కలర్ఫుల్ గా. ఇలానే అందరు సపోర్ట్ చేస్తుంటే ఇంకా ముందరికి వెళ్తామని అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎట్లా అనిపిస్తుందా నీకు ఈసారి గణపతి? చాలా మంచిగా. ఇన్ని సంవత్సరాల కంటే ఈసారి మంచిగా ఉందా ఏర్పాట్లు? ఈసారి మంచిగా అందరికి మంచిగా కావాలి. మనం కూడా అందరూ ఉండాలి. అనిపిస్తుందా మనకి? మామనార్లో ఇక్కడ లేని విధంగా మనం అక్కడికి వెళ్ళి చూస్తుంటేనా సార్ ఎట్లా అంటే అట్లా దుమ్ము అంటుంది అంతే. కానీ అది తాట వచ్చింది మన గల్లీ పిల్లలకు వచ్చింది కాబట్టి సార్ ఇంకా మామనార్ మొత్తం ఇదే టాక్ నడుస్తుంది. ఫస్ట్ మన గణపతి కాడ లైటింగ్ ఒకటే ఫుల్ నడుస్తుంది. కానీ మీరు అందరు సపోర్ట్ చేయడం వల్ల మేము ఇట్లా చేస్తున్నామన్నా. మీ సపోర్ట్ ఉండడం వల్ల సపోర్ట్ ఉండాలి. అట్లా మన గల్లీ సపోర్ట్ కూడా ఇంకా అందరం మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి. అందుకంటే కాన్సెప్ట్ అన్నమాట. జై శ్రీరామ్. దగ్గర నమస్తే. ఎట్లుందన్నా గణపతి సారి? ఈసారి పొరస అయితే ఈసారి ఇంకా మనకన్నా అందరికన్నా మనకు అవుతుంది. మామనార్లో మనదే తోపు అంటావు. ఇంకా మీరు అందరూ ఉన్న వాళ్ళని మీకు ముందరికి వస్తున్నామన్నా. అందరం మంచిగా చేసుకుంటేనే మంచిగా అవుతుంది. ఇది ప్రసాదానికానా? ప్రసాదంలో స్పెషల్ కానీ స్పెషల్ పైనాపిల్ ఇవన్నీ స్పెషల్ తోడు ప్రసాదానికి. అంటే ఈరోజు అన్నదానం కోసం స్పెషల్ ఇవన్నీ స్పెషల్. ఓకే 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 అన్న మలేషియా వంటలు బాగా చేస్తాడు. ఎవరికైనా ఉంటే చెప్పు, గిరాకున్నాక మంచిగా. అట్లానా? అరే సరేనా, చెప్తామన్నా కంపల్సరీ. కింద కూడా నెంబర్ మెన్షన్ చేస్తాం అన్నది. ఏ చిన్న ఫంక్షన్ నుంచి పెద్ద ఫంక్షన్ వరకు 1000 మంది వరకు 5000 10,000 మంది వరకు చేస్తాడు. ఓకే ఓకే. మలేషియా రావే నువ్వు ఆ జై శ్రీరామ్ అందరికి. ఎందుకంటే ప్రతిసారి వంట మాకు మా మల్లికనే చేస్తాడు. 500 మంది నుంచి 5,000 మంది వరకు. వంటకు మాత్రం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రసాదం మాత్రం సూపర్ ఉంటది. ఇంకేంటి ఏంటంటే అతను అందరిలో కలిసిపోయే మంచి 10 పైసల కోసం ఆశించాడు. తను పేరు కోసం సంపాదించుకుంటాడు. తనకు వంట టేస్ట్ ఎట్లా కావాలని ఆలోచిస్తాడు అంతే. తనకు ఎవరు లేదు, డిస్టర్బెన్స్ చేయదు. తను విడిచిపెట్టాలి అన్ని వేస్తాడు. ఆడొచ్చి ఇదే వీళ్ళొచ్చి అదే అవన్నీ అడగాల్సిన అవసరం లేదు. ఆయన గణేష్ పండుగ 1000 మంది
వంట చేస్తున్నారు మన అన్న నారాయణ గారు స్పాన్సర్. నేను వంట చేస్తున్నాను. అన్న నీకు చిన్నప్పటి నుంచి వంట చేయడం నీకు ఇష్టమా లేకుంటే ఎట్లా నేర్చుకున్నావు ఇంకా అనేది? చిన్నప్పుడు 20 years 20 years నుంచి మొత్తం ఇదే. పైసా కోసం ఆలోచించలేదు. ఫస్ట్ మన పేరు కావాలి. పైసా ఎప్పుడు వస్తుంది కానీ మనసు బాగుండాలి, మంచి ఉండాలి. ఓకే చేసిరామన్నా. అడ్డదారిలో పోదు, నిజాయితీగా నీతిగా ఉండాలి. అబ్బా బాబా ఏం చెప్పినావు అన్న. పిల్లలకు కూడా మంచి మాట ఇచ్చినావు. సాయం చేయాలి కానీ ఒక మోసం చేయదు. సాయం చేయాలి కానీ బాబా కాన్సెప్ట్ అన్న. మందిరం అట్లుంటే మామ చేసిరా మామ సంతోషంగా చిన్న రాస్తున్నావు. ఎట్లా అనిపిస్తుంది మీకు? నీకు లైటింగ్ కానీ గణపతి సూపర్ థ్యాంక్స్ మామ. మీ సపోర్ట్ వల్లనే మేము ఇంత ముందరకు వస్తున్నాం. ఇలాంటి వాళ్ళు మంచి పెద్ద మనసుతో మాకు ఇది చేయడం వల్లనే చిన్న కన్నా నుంచి పెద్దగా చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళ సపోర్ట్ ఎప్పటికి ఇట్లా ఉండాలి. మాకు మా మామని మేము అడగాల్సిన అవసరం లేదు. ప్రతిసారి గణపతి కాడికి వస్తాడు, తనకు తోచినంత ఇస్తాడు, మాకు సపోర్ట్ చేస్తుంటాడు. మామ ఒక్కసారి మామ అందరికి ఒకసారి చేసిరా మామ. అదే అందరికి చేసిరాం. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగా చేస్తాం. మహబూబ్నగర్లోనే అత్యంత అరుదుగా కనిపించే మా వనాకుని లైట్లు. ఈసారి ఈ లైట్ల కోసం చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. అసలు ప్రత్యేకంగా మా గణనాథుడికి ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకంగా ఈరోజు ఈసారి లైట్స్ అరేంజ్మెంట్ చేశాము. ఈ లైట్స్ కోసం ప్రతి ఒక్కరు వచ్చి చూసిపోతున్నారు. డెకరేషన్ నుంచి బాగా అట్రాక్షన్గా అనిపిస్తుంది కాబట్టి మహబూబ్నగర్లో మొత్తం ప్రత్యేకంగా ఈ లైట్లు మేము పెట్టడం జరుగుతుంది. అంటే ఈ లైట్లు స్వయంగా మేమే తయారు చేశాం. మేము తయారు చేసి స్వయం కృషిగా మా యూత్ రాజేష్, శ్యామ్, నాని వాళ్ళు స్వయంగా తయారు చేసి పెట్టడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరి లోపల ఒక్కొక్క కళ ఉంటుంది. ఆ కళని వీళ్ళు ప్రదర్శించుకున్నారు. ఈ లైట్స్ కోసం అందరూ వచ్చి చూస్తున్నారు. ప్రత్యేకంగా అంటే మా లైట్స్ గణపతి దగ్గర. అలాగే భారీ గణనాథుని చూడడానికి కూడా కాలనీవాసులు అందరూ భారీ ఎత్తున వస్తున్నారు. అలాగే ఈరోజు మా మండపం దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. దయచేసి భక్తులు అందరూ మన 7:30-8 గంటల సమయం లోపల అన్నదాన కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. అందరు భక్తులు ఎక్కడున్నా మన మండపం దగ్గరికి వచ్చి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు పుచ్చుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని అందరినీ పేరున ఆహ్వానిస్తున్నాం. జై గణేష్, జై గణేష్. ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వచ్చు, కానీ దేవుడు పెట్టిన అతిపెద్ద ఎగ్జామ్లో డిస్టింక్షన్లో పాస్ అయ్యాము. ఆ ఎగ్జామ్ పేరే లైఫ్. లైఫ్కి షూరిటీ లేదు. ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. సో ఉన్నంతకాలం ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో కలిసి మనకి నచ్చిన పని చేస్తూ, అనుకున్నది సాధిస్తూ, ఆటలు ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ, ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఆఖరికి చావే ఎదురైనా ఒకరికొకరు తోడుగా ఉండి గట్టిగా నవ్వుకుంటూ దాన్ని ఎదుర్కొందాం. ఫైనల్గా లైఫ్ని ప్రతి సెకండ్ కంప్లీట్గా జీవించి లైఫ్ని బ్యూటిఫుల్ మూమెంట్స్తో నింపేద్దాం. ఎందుకంటే మనం ఈ లోకం వదిలి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళలేము, ఒక్క జ్ఞాపకాలు తప్ప. ఒకటే జీవితం, స్నేహాలే ఓ వరం, కరిగే ఈ క్షణం చేసేరా జ్ఞాపకం. పడితే ఒక్కడే మరి రారా అందరే, కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే. కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా. ఓసారొస్తే పోనే పోని వరం ఇదే ఇదే.
तेरा ये दिल है तेरा ही वक्त है, जज्बा दिल में तेरी सख्त है, हम से जरा गुजर के दिखा